గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. సదానింబవృక్షస్య మూలాదివాస సుధస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుణ్కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారి చేత అనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథ ఆధారిత గురు కథా శ్రవణం అనే ఈ సత్సంగాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షక మహాశైలను మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నా నమస్కారం చెల్లిస్తూ ఉన్నా. ఈ బాబాగారు ఈ విధంగా చెప్పిన తర్వాత అప్పుడు ఆలోచించారు ఆ నలుగురు స్త్రీలు, నిజమే కదా, మనం ఏదో సేవ చేస్తున్నాం అని మొదట ప్రారంభించాం, కానీ మనలో ఉన్న ఈ లోపం కారణంగా మనం ఆ పిండిని తీసుకొని ఆశపడ్డాము అని తమ ప్రవర్తనకు లోన లజ్జితులయ్యారు. ఈ లజ్జ అది మనిషికి ఉండవలసినటువంటి సహజమైనటువంటి గుణం అండి. దైవ గుణ సంపదలో ఇది ఒకటి ప్రధానమైనది. ఎందుకంటే లజ్జ అంటే శాస్త్రానికి విరుద్ధంగా, లోకాచరణకు విరుద్ధంగా మనం ఏదన్నా పని చేస్తూ ఉన్నప్పుడు మనలో కలిగే సహజమైన సంకోచమే లజ్జ. అది ఉంటుంది, అది ఉండాలి. దాన్ని సద్గురు గుర్తుకు తెస్తూ ఉంటారు. కాబట్టి సద్గురు సన్నిధి ఎలాగైతే వాళ్ళలో ఉన్న లోభాన్ని వెలికి తీసిందో, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసిందో, సద్గురు సన్నిధి మన ప్రతి ఒక్కరికి మనలోని బలహీనతల్ని తెలియచేస్తుంది. వాస్తవానికి విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల శ్రేయస్సు కొరకు సత్వగుణ శోభితుడై సగుణ సాకార రూపంతో షిరిడిలో సాయిగా అవతరించింది అంటుంది సచరిత్ర మొదటి అధ్యాయంలో. అలా బాబాగారి సన్నిధి, సద్గురు సన్నిధి ఎప్పుడు మనం మర్చిపోయినటువంటి వాటిని మనకు గుర్తుకు తెస్తూ ఉంటుంది, మనలోని బలహీనతల్ని మనకు గుర్తుకు తెస్తూ ఉంటుంది, మన చెడు సంస్కారాలను మనకు గుర్తుకు తెస్తూ ఉంటుంది, వాటిని తొలగించుకునే మార్గాన్ని చూపుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్త్రీలు నలుగురు బాబాగారు ఇలా కోపడిన తర్వాత తీసుకువెళ్ళి ఆ నలుగురు ఆ పిండిని తీసుకెళ్ళి గ్రామ సరిహద్దుల్లో చలి రావడం జరిగింది. ఇదంతా చూస్తున్నారు హేమడ్ పంత్ గారు. ఏంటి బాబాగారు ఏంటి గోధుమ పిండి విసరడం ఏంటి, గోధుమ పిండి తీసుకెళ్ళి ఈ నాలుగు పక్కల చల్లి రావడం ఏంటి, ఇది ఎందుకు చేస్తున్నారో వారికి అర్థం కాల. అప్పుడు ఆ పక్క నుండి వాళ్ళని అడుగుతారు, ఆయన ఏంటిది ఎందుకు చేస్తున్నారు బాబాగారు ఇలా అంటే, ఆ గ్రామస్తులు చెప్తారు, అయ్యా బాబాగారు విసిరింది గోధుమలు కాదు, అప్పుడు షిరిడి గ్రామంలో కలరా మహమ్మారి ఉంది, బాబాగారు ఆ కలరా మహమ్మారిని పిండి చేశారండి, దాన్ని తీసుకెళ్ళి నలువైపులా చల్లిరమ్మంటున్నారు, ఇక ఈ కలరా వ్యాధి మా ఊరు నుంచి వెళ్ళిపోతుంది అని వారు తెలియచేశారు. తర్వాత గమనిస్తే నిజంగానే ఆ పిండి నలుమూలలా చల్లినప్పటి నుంచి కలరా వ్యాధి షిరిడిలో లేకుండా పోయింది. హేమడ్ పంత్ గారికి అప్పుడు అర్థమైంది బాబాగారు చేసినటువంటి ఈ లీల. కానీ వాస్తవానికి అప్పటికైతే ఎందుకు వారు గోధుమ పిండి విసురుతూ ఉన్నారు, ఆ కార్యానికి కారణం ఏంటో అర్థం కాల. అందుకనే ఎప్పుడు కూడా బాబాగారు చేసే ఏ చర్య, ఏ లీల కూడా ముందు మనకు అర్థం కాదు ఎందుకు ఇలా చేస్తున్నారని. కానీ సహనంతో ఉంటే బాబాగారి యొక్క ఎందుకు చేశారో దానికి కారణం స్పష్టంగా తెలిసి వస్తుంది. సచరిత్రలోనే కాదు, ఇప్పుడైనా మనకు బాబాగారు మనకు వచ్చే ప్రతి కష్టమనండి, సుఖమనండి, లాభమనండి, నష్టమనండి, ఎటువంటి పరిణామాలైనా సద్గురు సంకల్పంతోనే జరుగుతున్నాయి అని కానీ విశ్వాసంతో సహనంతో ఉంటే వారికి ఎందుకు ఇలా చేస్తున్నారు, వారు చేసేది ఒకటి మనకు అది ఇష్టపడకపోవచ్చు, దాన్ని మన మనసు స్వీకరించకపోవచ్చు, కానీ సహనంతో ఉంటే బాబాగారు ఇప్పుడు ఏది చేస్తున్నారో అదే కరెక్ట్ అని తర్వాత మనకు తెలిసి వస్తుంది. అందుకే సద్గురు దగ్గర శ్రద్ధ సహనం లేదా నిష్ఠ సహనం అని బాబాగారు కోరుతారు. అదే ప్రత్యేకత
గురువు ప్రత్యేకత. సద్గురువు లేనిదే బ్రహ్మకే బ్రహ్మత్వం లేదు అంటుంది సచ్చరిత్ర. సద్గురువు లేనిదే బ్రహ్మకే బ్రహ్మత్వం లేదు. ఎలా లేకుండా పోతుంది బ్రహ్మకు బ్రహ్మత్వం అంటే చూడండి. అందుకే అందులో ఉన్న ఓవిలు అద్భుతమైన ఓవిలండి. దయచేసి చదివేటప్పుడు తొందరపడి చదవద్దండి. దీంట్లో సపోజ్ 142 ఓవిలు ఉన్నాయనుకుందాం. 142 ఓవిల్ని మనం మనసు పెట్టి చదవగలిగితే మంచిదే. లేదా మన మనసు ఎంతవరకు అయితే ఏకాగ్రమైందో అంతవరకే చదవండి. హడావిడిగా పూర్తి చేసే పని వద్దండి. ఈ ఓవి చెప్తుంది సద్గురు లేనిదే బ్రహ్మకి బ్రహ్మత్వం లేదు అని. ఎందుకని? బ్రహ్మ భగవంతుడు ఉన్నారు, అలాగే జీవులం మనం ఉన్నాం, అందరిలో భగవంతుడు ఉన్నాడు అని ఒక విశ్వాసం అయితే ఉంది. కానీ అది అనుభూతిలోకి రావట్లేదు. అది అనుభూతిలోకి ఎవరి ద్వారా వస్తుంది అని అంటే ఒక్క సద్గురువు ద్వారా మాత్రమే వస్తుంది. సద్గురువు ఏం చేస్తారు? ఈ జీవాత్మకి పరమాత్మకి ఆయన ఒక వారధిలాగా ప్రవర్తిస్తారు. జీవాత్మ పరమాత్మని అనుభూతి చెందలేకపోవటానికి కొన్ని అడ్డంకుల్ని ఆయన తెలియచేస్తారు. వాటిని తొలగించే మార్గాన్ని సూచిస్తారు. తొలగించుకోవాలని మనం కోరుకుంటే శిక్షణ ఇస్తారు, రక్షణ ఇస్తారు. అవన్నీ అడ్డంకులు తొలగాలే చేసి ఈ జీవాత్మ పరమాత్మని అనుభూతి చెందేటట్టు చేస్తారు. అప్పుడు మాత్రమే పరమాత్మ గురించి జీవాత్మ తెలుసుకోగలరు. కాబట్టి బ్రహ్మకి బ్రహ్మత్వం వచ్చింది ఎవరి ద్వారా అంటే ఇద్దరి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉన్నటువంటి ఈ సద్గురువు వల్ల. కాబట్టి సద్గురువు లేకుండా గురువుకి బ్రహ్మకి బ్రహ్మత్వం లేదు అన్న మాట తెలియజేస్తుంది. వాస్తవానికి శిష్యులుంటేనే గురువు యొక్క సమర్థత తెలుస్తుంది. గురువును బట్టే శిష్యుల్లో పరిపూర్ణత వస్తుంది. అట్టా ఈ గురు శిష్యుల అనుబంధం ఎంతో మధురమైనటువంటిది. ఎంతగా గురువు పట్ల మనకు విశ్వాసం ఉంటుందో, ఏ మేరకు మనం గురువుతో శిష్య రుణానుబంధాన్ని మనం ఏర్పరచుకోగలమో అంతటి ఫలితం ఉంటుంది. బాబాగారు నాకు అన్నమాట, నేను ఏమన్నా మీకు బాక్యపడి ఉన్నానా? గోధుమ తీసుకెళ్తారు, తెరగా దొరికింది తీసుకెళ్దామని వచ్చారు, నేను ఏమన్నా మీకు బాకీ పడి ఉన్నానా అని అంటారు. అంటే బాబాగారు కానీ బాకీ పడి ఉంటే గోధుమ పిండి తీసుకెళ్ళడంలో తప్పు లేదు. అలాగే బాబాగారి వద్ద నుంచి మనం ఏదన్నా కోరుకోవాలి అనుకుంటే అదే ముందు మనకు బాకీ ఉండాలి కదా. అప్పుడైతే అనరు ఆయన మాట, నేను మీకు బాకీ పడి ఉన్నాను అనరు. కాబట్టి ముందు ఆయన మనకు బాకీ పడేటట్టు చేసుకోవాలి. ఎలా బాకీ పడతారు ఆయన? అందుకే ప్రతిసారి చెప్తారు ఆయన, ముందు నువ్వు అనన్యంగా నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తా. నా వైపు ఒక్క అడుగు వేయి, నేను నీ వైపు 10 అడుగులు వేస్తా. నువ్వు భారాన్ని నా పాదాలపై మోపు, నేను మోస్తాను అంటారు. ఇలా ప్రతిసారి చర్య మన వైపు నుంచే ప్రారంభం కావాలి. ఇలా చర్య మనం ప్రారంభిస్తే వారు మనకు రుణపడతారు, వారు మనకు బాకీ పడతారు. అప్పుడు మనం ఏది కావాలన్నా వారి వద్ద మనం సాధించుకోవచ్చు. గురువు ఎలా రుణపడతారు అని అంటే వారి వైపు చూస్తూ కూర్చుంటే చాలండి. అది గురువులకి చాలా ఇష్టం. మన మనసుతో వారి స్మరణ చేస్తే చాలు, వారికి అది చాలా ఇష్టం. మనకు రుణపడిపోతారు. వారికి ప్రత్యేకమైనటువంటి సచ్చరిత్ర లాంటి సద్గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే చాలు, ఆ గురువు మనకు రుణపడి ఉంటారు. ఎంతటి చిన్న పనితో ఎంతటి పెద్ద ఫలితం వస్తుందో చూడండి. గురువు ఎదురుగా కూర్చోవడం మన కర్మని నశింపచేస్తుంది. ఉదాహరణకు చెప్తాను. గొరగముడిలో వెంకటేశ్వర గారి వద్దకు ఒక స్త్రీ వస్తుంది. ఆమె గొరగముడి వాసే. నెల్లూరుకి పట్టుమని 10 కిలోమీటర్లు కూడా ఉండదు ఆ గ్రామం. చర్మవ్యాధి వచ్చింది ఆమెకి. ఆ చర్మవ్యాధికి సంబంధించి దాన్ని తొలగించుకోవాలని బాధలు పడుతూ నెల్లూరులో ఉండే డాక్టర్లు, ఈ చుట్టుపక్కల ఉండే ఈవెన్ మెడ్రాస్ వరకు కూడా పోయించినట్టుగా ఉంది. ఆ వ్యాధి అయితే తొలగల. తర్వాత ఎవరో చెప్పారు, ఎందుకమ్మా ఎక్కడెక్కడో తిరుగుతావు, మన ఊరిలో స్వామి ఉన్నారు కదా రా అని ఆ ఆశ్రమానికి తీసుకొస్తారు. వెంకటేశ్వర గారి వరకు తీసుకొస్తే చెప్తారు శిష్యుడు, స్వామి ఈమెకి ఇది సమస్య అని. ఆయన వెంకటేశ్వర గారు చెప్తారు, వెళ్ళి ఎలాగైతే మన బాబాగారు ధుని వెలిగిస్తూ ఉంటారో నిత్యం, వెంకటేశ్వర గారు కూడా ఆయన దాన్ని గుండం అనేవాళ్ళు. కాబట్టి ఆ గుండం పక్కనే ఉంది. అమ్మ వెళ్ళి గుండంలో 10 రూపాయలు వేసిరాబో అంటారు. 10 రూపాయలు నా దగ్గర లేవు స్వామి అంటుంది ఆమె. రూపాయి అయినా వేసిరాబో అంటారు. అది కూడా నా దగ్గర లేదు స్వామి అని అంటే, సరే నా ఎదురుగా కదలకుండా కూర్చో అంటారు. ఆమె
స్వామి ఎదురుగ్గా కూర్చుంటారు. కాసేపు కూర్చున్న తర్వాత ఇక బొమ్మ అంటారు, వెళ్ళిపోతారు. ఆమె ఆశ్రమాన్ని దాటుతూ అప్పటిదాకా అనుభవిస్తున్న ఆ చర్మ వ్యాధి లేకుండా పోతుంది. ఆమె గేటు దాటిన మరుక్షణం స్వామిగారు ఆ చర్మ వ్యాధిని తమ శరీరం మీదకి తీసుకొని ఆ చర్మ వ్యాధిని ఆయన 2-3 రోజుల పాటు దాన్ని అనుభవిస్తారు. ఆ శిష్యులు 4 దివ్యలు తీసుకొని స్వామిగారి వీపుని శరీరాన్ని గోకుతూ ఉండేవారట. అలా సద్గురు ముందు కూర్చోవడం అని అంటే చూడండి ఎటువంటి రుణానుబంధం ఏర్పడింది. అందుకే ఆయన గుండంలో డబ్బులు వేసి రమ్మన్నా, గుండంలో కొబ్బరికాయ వేయమన్నా ఆ చిన్నపాటి పనితో వారితో మనకు రుణానుబంధం ఏర్పరచుకోవటానికి, రుణానుబంధం ఏర్పడితే అదిగో కర్మని వారు స్వీకరిస్తారు. కాబట్టి సద్గురుతో రుణం ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. బాబాగారి మార్గంలో సచ్చరిత్ర నిత్యం మనం అధ్యయనం చేస్తే, మననం చేస్తే, శ్రవణం చేస్తే, వారి గురించి స్మరణ చేస్తూ ఉంటే రుణపడతారు. అప్పుడు ఏదన్నా సరే మనం వారి వద్ద సాధించుకోవచ్చు. కాబట్టే 58, 59 ఓవిలు చెప్తాయి సచ్చరిత్ర మొదటి అధ్యాయంలో. గురువు ప్రత్యేకతని తెలియజేస్తాయి. గురునామం, గురువు యొక్క సహవాసం, గురుకృప, గురు చరణ పాయసం, గురుమంత్రం మరియు గురుగృహ నివాసం ఇవన్నీ అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీటికి ప్రచండమైన శక్తి ఉంది. ఇవి భక్తులను బాగా పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ వెళ్తాయి. 6 గురువు ప్రసాదిస్తేనే వచ్చేటి గురునామం, గురువు యొక్క నామం. భగవంతుడికి ఎటువంటి నామం లేనటువంటి ఆ నిరాకార పరబ్రహ్మ బాబాగారుగా అవతరిస్తే వారికి సాయి అని నామకరణం చేసినటువంటి భాగ్యవంతుడు మహాభక్తుడు మహల్సాపతి గురించి మనకు ముందు వస్తుంది. అందుకే మహల్సాపతి ప్రత్యేకతల్లో ఇదొకటి. బాబాగారికి ఆయన నామకరణం చేశారు సాయి అని. బాబాగారు చెప్తారు, ప్రేమతో సాయి సాయి అని స్మరణ చేసేవారి సకల కోరికలను తీర్చి, సకల కార్యాలను తీర్చి వారిలో ప్రేమను పెంచుతాను. ఆయన మన కార్యాలన్నీ అన్నీ తీరుస్తారు, మనలో ప్రేమను పెంచుతారు. సాయి సాయి అని నామస్మరణ చేస్తే అని అంటున్నారు. అటు వరం ఇస్తున్నారు, మీ కార్యాలన్నీ తీరుస్తాను, మీలో ప్రేమను పెంచుతాను నా నామస్మరణ చేస్తే అనట్లేదు. నామస్మరణ ఎలా చేయమంటున్నారు? ప్రేమతో, కండిషన్. కాబట్టి బాబాగారు వరం ఇస్తానంటున్నారు, వరం ఇచ్చున్నారు. ఈ వరాన్ని పొందటానికి అర్హత ఏంటంటే నామస్మరణ చేయాలి. దానికి కండిషన్ ఏంటంటే ప్రేమతో. కాబట్టి నామస్మరణ ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. ప్రేమ అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని మనం ఆశించకుండా చేయడం, అంటే ఎటువంటి కొరతలు, ఎటువంటి షరతులు లేకుండా గురువుని మనం ఆశ్రయించటం. అలా నువ్వు నా పట్ల ప్రేమతో నామస్మరణ చేయి, నేను నీ సకల కార్యాలను తీరుస్తా, నీలో ప్రేమను పెంచుతా. సాయికి చేసే ఒక్క సాష్టాంగ నమస్కారం చెవులతో విన్న, వాక్కుతో పలికిన పాపాలని పోగొడుతుంది. కాబట్టి బాబాగారి నామస్మరణ ఇటువంటి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. గురునామస్మరణ, అందుకే గురునామం అన్నారు. ఆ గురువు యొక్క నామం బాబాగారే తమ నామస్మరణ చేసుకునేందుకు అనుమతిచ్చారు. ఓ సందర్భంలో సచరిత్రలో కాకపోయినా ఇది డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అని గ్రంథంలో లైఫ్ ఆఫ్ సాయిబాబాలో కూడా రేగే గారి అనుభవాల్లో వస్తుంది. బివి నరసింహస్వామిజీ రాసినటువంటి గ్రంథంలో.